హాయ్ అండి, నమస్తే. నేను ఉప్పల్ అండి. బిందు మాధురి గారు, నవదీప్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి, నాకు నవదీప్ వాళ్ళ గ్రీన్ ఏనికో తోడు నువ్వు ఇవ్వకుండా చేసినావు. నీలాగా డ్రగ్స్ తీసుకుని పోలీస్ స్టేషన్ తిరగలేదు, నేను నీలాగా నేరాలు చేయలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నవదీప్? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే పడతారనుకున్నావా? అంటే పేదవాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేదు, 2 రోజులు కుక్కలు అరుస్తారు ఇన్స్టాగ్రామ్లో, అంతేలే అయిపోతుంది ఏముంది అని మీరు అనుకుంటున్నారు. అస్సలు నేను వదిలిపెట్టిన విషయం నవ్వుతాను. నవదీప్ గారు, ఒక విషయం చెప్తున్నాను, నీ పైన కేసు ఫైల్ చేసేంత రైట్స్ నాకు ఉన్నాయి. అండ్ బిందు మాధురి ఇద్దరి మీద కేసు పెట్టగలుగుతా పక్క. ఎందుకంటే నన్ను ఇంత అవమానించినందుకు, నా ఇజ్జత్ నన్ను ఫేమ్ కోసం వాడుకుంటూ ఫోన్లు తీసుకుని 3 రోజులు పిలిపించుకుని ఒక రూమ్ లేసి మళ్ళీ నైట్ 12 గంటల వరకు కుక్కలాగా వాడుకుని మా ఫేమ్ అంతా అవసరానికి నన్ను స్టేజ్ మీద పిలిపించి నా ఇష్టం మాట నీ వీడియోలు వైరల్ వీడియో ఉంటే నువ్వు సమాజానికి ఏం ఉపయోగపడవు ఫస్ట్ చెప్పాలి నాకు. సమాజానికి నువ్వేం చేసావు అసలు? నువ్వు ఒక్కడైనా చేసావు సమాజానికి? నేను చేశాను, 100 చేశాను. అంటే మాలాంటి పేదలు మేము బిగ్ బాస్కి వెళ్ళొద్దా, షూటింగ్ చేసుకోవద్దా, మేము రూపాయి ఇండస్ట్రీ వల్ల నేను రూపాయి తింటున్నాండి. ఈరోజు ఇండస్ట్రీ నుంచి నేను రూపాయి తింటున్నా అంటే వెళ్ళొద్దా నేను ఎక్కడికి? ఇంకా ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్ది. అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, ఒక విషయం చెప్తాను. 70 మంది సెలెక్షన్ అయినా ఒక రూమ్ లేసి 70 మందిని ఎంటర్టైన్ చేశాను. ఆ 70 మంది నన్ను చూసి చాలా ఇంప్రెసర్స్, చాలా నాకన్నా ఒక్క టాలెంట్ ఉన్న, నాకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు. నేను కొత్త వాళ్ళని చూశాను. వాళ్ళ 70 మందిని నేను 2 days ఎంటర్టైన్మెంట్ చేశా. వాళ్ళు ఏమన్నా తెలుసా, అబ్బాయి ఏం నాలెడ్జ్ బాగుంది, ఇన్ని రోజులు ఒక్కొక్కరి గురించి ఏం చెప్పావు, నువ్వు ఒక్క రోజులో మా గురించి ఎలా గమనించావని అందరు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఫుల్ నవ్వుకున్నారు. నువ్వు పక్క సెలెక్షన్ అవుతావు, నువ్వు పక్క వెళ్తావు బాలు అని ఎంతో సపోర్ట్ చేసినావు. ఆ 70 మందిని పిలిచి అడగండి, ఇప్పుడు జీడీకి వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, ఉప్పల్ బాలు ఏమైనా వల్గర్గా మాట్లాడారా, మన దగ్గర వల్గర్ చేశాడా, లేక ఏమన్నాడా? ఉప్పై బాల్ వల్ల ఆ రూమ్లో మాకు ఇబ్బంది అయింది, ఇలా చేశాడు, అలా చేశాడు, ఒక్కరిని చెప్పియండి సార్. నేను ఎవరైనా బాధ పెట్టి ఉంటే, ఎవరైనా నేను వల్గర్గా మాట్లాడినట్టుంటే నా వల్గర్ వీడియోలకు అంతమంది నాకు ఫీడ్ అయ్యాడు, అంతమంది నాతో ఉండరు కదండి నా పక్కన. అందరూ బాలు మాట్లాడు బాలు అని ఎంతమంది ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా? ఎలా మాట్లాడతారండి నా గురించి, ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. నవదీప్ నిజంగా చెప్తున్నా, చాలా బాధపడుతుంది వానే మాటలకు. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉప్పల్ బాలు. కాదు నవదీప్, ఇంత అవమానించావు, ఇంట్లో మాట్లాడడానికి మాట్లాడమని చెప్పారా? ఒక జడ్జిలా ఉన్నప్పుడు ఒక జడ్జిలా మెయింటైన్ చేయడం నేర్చుకో. నోరుందని కుక్కలు ఆడడం కాదు. నిజంగా నా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంతమంది ఉంటారు అనుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో నేను కొత్త వాళ్ళని చూశాను ఈరోజు. ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తాను కూడా, అందరికి ప్రతి ఒక్కరికి పేరు పెడతాను. కానీ నవదీప్, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే సమస్య లేదు. నన్ను ఎంతో అవమానించు. ఒక టాస్క్ ఇవ్వాలి. అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు అగ్ని పరీక్షలు అందరు టాస్క్లు ఎందుకు ఇచ్చావు? మీరు చెప్పిన వాళ్ళతో ఎందుకు నాతో ఎందుకు చెప్పలేరు? అంటే నేను చేయకుంటున్నా అంటే అంటే రేటింగ్ కోసం నన్ను పిలిపించుకుని అవసరానికి యూజ్ చేసుకుని పంపించారు అంతే. కానీ నేను బిగ్ బాస్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? నువ్వు కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చావు కదా, నీ బతుకు నువ్వు పుట్టినప్పటి నుంచే హీరో అయినవా? కాలేదు కదా. ప్రతి ఒక్కరూ ఎదుగుతారు, తొక్కలని చూడొద్దండి. ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. నాయన కదా, ప్రపంచంలో చాలామంది ఉన్నారు, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చారు అగ్ని పరీక్షకు. వాళ్ళు అనమని ఒక్కరు మాత్రం నేను ఎంత మెచ్చుకున్నా అందరు తెలుసా నా గురించి. ఇంకా కొన్ని నిజాలు చెప్తాను గాయస్. అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్లో ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమె నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు, ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకులాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారు, అసలు
నేను ఎవరైనా దేక్తారా అసలు నేను వాడుకు ఒక చిల్లర వీడియోలు నువ్వు కానీ అవమానించావు ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. హై గాయ్, షాక్ అయ్యారా? చూస్తారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా అదే ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉన్నా అంటే గ్రీన్ లేపితే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా బాలు అన్నది. నువ్వేం నోట్లు ఏం పెట్టుకున్నావురా నవదీప్గా? తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ బాలు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నాము. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని గల్లీలో ఒక మంచి ఉంటే, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలామంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందరిలా నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా నన్ను? నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు. కానీ నిన్ను మాత్రం ఎందుకన్నా చూడ చెప్తున్నా, నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే నన్ను అవమానించు. హాయ్ గాయ్స్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనసులో ఫ్యాన్స్ ఉండరా? అంటే నీకే ఉంటారా తోపు అని? ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా? నీకు ఎందుకురా? నీకు ఆఫర్లో ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమ్మా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలుడవా? ఎలా అలా నన్ను అవమానించావు? ఎంత ఘోరంగా తిట్టావు నన్ను, ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా? నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా? నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. ఇంకా కొన్ని నిజాలు చెప్తాను గాయస్. అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. ఒక విషయం చెప్తాను నవదీపు. నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు. ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకొనిలాగా మాట్లాడి నన్ను అవమానించి నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర వీడియోలు నువ్వు కానీ అవమానించావు ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్లో దొరకలేదా? నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా? ఏం చేసినావు? ఏం జరుగుతుందని? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు. హై గాయ్, షాక్ అయ్యారా? చూసారు కదా, నా ప్రోమో రిలీజ్ అయింది. నా ప్రోమో కాకుండా అదే ఫుల్ వీడియో కూడా రిలీజ్ అయింది. నవదీప్ గారు ఏం మాట్లాడి మీరే విన్నారు. అభిజిత్ గారు ఏమన్నారంటే చాలా జెన్యున్గా ఉన్నా అంటే గ్రీన్ లేపితే ఆయన చెవులు చెప్పిన విషయం పెట్టలేదు. అక్కడ శ్రీముఖి గారు నీకు నేను పెద్ద ఫ్యాన్ తెలుసా బాలు అన్నది. నువ్వేం నోట్లు ఏం పెట్టుకున్నావురా నవదీప్గా? తను ఏమన్నదిరా, నేను నీకు పెద్ద ఫ్యాన్ బాలు, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని అనుకుంటున్నావా? నువ్వు నీకు ఫ్యాన్స్ ఉన్నారా అని, పిచ్చి ఫ్యాన్స్ అని అంటున్నాము. మనసుకు ఫ్యాన్స్ ఉండరా? నీకుండదా? నాకుండదా? ప్రపంచంలో ప్రతి మనిషికి ఉంటారు ఫ్యాన్స్ అనేది. నాకొక్కని కాదు, సమాజంలో నేను పేద కుటుంబం కాదు, కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. ఒక నాయకుని గల్లీలో ఒక మంచి ఉంటే, ఒక అన్నని, ఒక అక్కని, ఒక చెల్లిని చాలామంది గౌరవిస్తారా? అందరికి ఫ్యాన్స్ ఉంటారా? అందరిలా నాకు ఉండొచ్చేమో. నా ఫ్యాన్స్ లేరంటావా నన్ను? నీకు ఎక్కడ ఫ్యాన్స్? పిచ్చి ఫ్యాన్స్ అంటావా? సిగ్గుందా నవదీపు? ఏం మాట్లాడుతున్నావురా? నోరుందని వాకు. కానీ నిన్ను మాత్రం ఎందుకన్నా చూడ చెప్తున్నా, నవదీపు సర్వనాశనం అయిపోతావురా నువ్వైతే నన్ను అవమానించు. హాయ్ గాయ్స్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనసులో ఫ్యాన్స్ ఉండరా? అంటే నీకే ఉంటారా తోపు అని? ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా? నీకు ఎందుకురా? నీకు ఆఫర్లో ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు
బంధం అన్నదమ్ములమా లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలోడవా ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నన్ను ఎంత అవమానించావు, అంత నీకు ఎందుకు అంత కుళ్ళు అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారో నువ్వు.